హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఆఫ్ తెలుగు ఛానల్. ఈ ఫార్కాస్టర్ అనేది ఒక ఇంతకు ముందర మీరు లెన్స్ ప్రొఫైలు పవర్ పాయింట్స్ అయితే మీరు యాప్ చూశారు కదా. ఆ లెన్స్ ప్రొఫైల్ మాదిరిగానే ఇది క్రియేటివ్ అదే విధంగా ఉంది, సేమ్ ప్రాసెస్. సో నేను 1 by 1 చెప్తాను. ఇది ఎక్స్పెక్టెడ్ ఎయిర్ డ్రాపే. ఆల్రెడీ నేను 2 days ముందర చూశాను వేరే పోస్ట్, అందుకని నేను ఇప్పుడు దీని గురించి వీడియో చేస్తున్నాను. స్పెక్ట్రా ఎయిర్ డ్రాప్ అని చెప్పి ఒకటి ఇచ్చారు ఆల్రెడీ. బైబిట్ ఇంకొక ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది ఆ కాయిన్. ఎవరైతే ఈ పాడ్కాస్టర్లో యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ ఎయిర్ డ్రాప్ ఇచ్చారనమాట ఆల్రెడీ. సో అందుకని నేను ఈ పాడ్కాస్టర్ ఆల్రెడీ నాది అకౌంట్ ఉంది ఇంతకు ముందర నుంచే, కానీ యాక్టివ్ లేను. అందుకని నాకు ఆ ఎయిర్ డ్రాప్ రాలేదు. ఆ యాక్టివ్ యూజర్ ఎలా ఎలిజిబుల్ అవుతారో, మనం ఇక్కడ ఏం చేయాలి, ఆ మొత్తం ప్రాసెస్ దీంట్లో చెప్తాను. మీరు తర్వాత ఈ ఫార్కాస్టర్ ఎయిర్ డ్రాప్ కూడా రావచ్చు, దీని మీద బేస్ మీదుగా వేరే ఎయిర్ డ్రాప్లు కూడా దీనికి రావచ్చు. ఇప్పుడు స్పెక్ట్రా మాదిరిగానే వేరే ఎయిర్ డ్రాప్స్ కూడా రావచ్చు. సో ఫస్ట్ నేను ఒక లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ అకౌంట్లో. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో పోయి దాంట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఒక వ్రాప్కాస్ట్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. సెండ్ ఇన్వైట్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఒక ఈమెయిల్ పోతుంది, లింక్. అక్కడికి పోతే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్, ఐఫోన్ వెర్షన్ అనేది 2 ఆప్షన్స్ మీద చూపిస్తుంది. సో మీరు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ అయితే ఐఫోన్. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ యాప్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ యాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ అకౌంట్ అని క్రియేట్ వ్యాలెట్ వస్తుంది ఫస్ట్. సో క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మీకు ఫ్రేసెస్ వస్తాయి. ఫ్రేసెస్ని సేవ్ చేసుకోండి, బ్యాకప్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉంటుంది. సో ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఒక లింక్ పోతుంది. ఆ లింక్ మీద ఈమెయిల్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు 5 USDT వర్త్ ఆఫ్ పేమెంట్ అయితే అడుగుతుంది. సో క్రియేట్ అకౌంట్ అని చెప్పి అడుగుతుంది. అకౌంట్ చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసాను కాబట్టి నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి. క్రియేట్ అకౌంట్ అని దాని మీద క్లిక్ చేయండి. మీ ఫోన్పే ద్వారా కానీ లేదంటే మీ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 5 USDT వర్త్ ఆఫ్ అమౌంట్ అయితే పేమెంట్ చేయాలి. సో నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను. యూపీఐ ఫోన్పే ద్వారా పేమెంట్ చేశాను. సో పేమెంట్ చేసేసిన తర్వాత మీకు అకౌంట్ క్రియేట్, మీ డిజైర్ యూజర్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ సెట్టింగ్స్లో మీ ప్రొఫైల్ అనేది అకౌంట్ మీ డిజైర్ యూజర్ నేమ్ ఇచ్చుకోండి. డిజైర్ యూజర్ నేమ్ ఇచ్చేసుకొని ఒకవేళ డిజైర్ యూజర్ నేమ్ తోటి ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుంటే మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ మీ సెట్టింగ్స్లో మీ ఒకేసారి చేసేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ వెరిఫై అడ్రసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీ మెటామాస్క్ అకౌంట్, సోలానా అడ్రస్ 2 వెరిఫై చేసేసుకోండి. కనెక్ట్ చేసేసుకొని రెండింటిని వెరిఫై చేసేసుకోండి. ఎందుకనంటే మనం తర్వాత యాప్స్ చేయాలన్నా వేరే ప్రాసెస్ చేయాలన్నా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ కనెక్ట్ వ్యాలెట్కి మనకి ఎయిర్ డ్రాప్స్ వస్తుంది. సో ఆ విధంగా ప్రొఫైల్ కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి మీరు నా ఇన్వైట్ లింక్ తోటి మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే మీకు ఇక్కడ ర్యాప్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు 50 వస్తాయి. నేను ఆల్రెడీ పర్చేజ్ కూడా చేశాను. కాకపోతే నేను నా ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి నేను 2500 అంటే 25 USDT వర్త్ ఆఫ్ ర్యాప్స్ పర్చేజ్ చేశాను మెటామాస్క్ ద్వారా. దీన్ని నాకు మైనస్ అయింది నేను ఒక ఛానల్ క్రియేట్ చేసిన దానికి. మీరు 50 ర్యాప్స్ మీకు సైనప్ బోనస్ వస్తుంది. ఆ సైనప్ బోనస్ ద్వారా మీరు ఏం చేస్తారంటే, మీరు యాక్టివ్ యూజర్స్ కావాలంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా, ఇక్కడ ఇన్కమ్ మైజ్ అని నా ఛానల్ ఉంది. సో ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఛానల్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ పోస్ట్ వస్తుంది కదా,
ఈ పోస్ట్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు నేనైతే నాకు డిలీట్ క్యాస్ట్ అని చూపిస్తుంది. మీరు వచ్చేసేసి ఇక్కడ మీకు గిఫ్ట్ ర్యాప్స్ అని చెప్పి మీకు 50 ర్యాప్స్ ఫ్రీగా వచ్చినాయి కదా, దాంట్లో 10 గిఫ్ట్గా ఇవ్వండి. నాకనే కాదు వేరే యూజర్కైనా. సో నా ఫాలోవర్స్ నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మీకేం నష్టం లేదు. మీకు ఫ్రీగా వచ్చిన దాంట్లో గిఫ్ట్ ఇస్తారు. దానివల్ల మీరు యాక్టివ్ యూజర్ అవుతారు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లైక్ చేయండి, రీపోస్ట్ చేయండి. దీనికి ఏం కాస్ట్ ఏం పడదు. ఇక్కడ మాత్రం 10 గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇది చూపించాను కదా ఇన్కమ్ మైజ్ అని చెప్పేసి ఈ విధంగా చేసేసుకోండి. సో నేను నా ప్రొఫైల్ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చేసి అది ఇచ్చేయండి. సో ఆ విధంగా ఇక్కడ మీరు వేరే వాళ్ళని ఎవరినైనా ఫాలో చేసుకోవచ్చు. మెయిన్గా వీళ్ళది డైరెక్ట్గా వీళ్ళది చూపిస్తాను చూడండి. ఈ ఫేర్ కాస్టర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇది మెయిన్గా ఫాలో చేయండి. ఫాలో చేసి రైట్ రీట్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా 10 ర్యాప్స్ గిఫ్ట్ అని చెప్పేసి అలాగా నా ఛానల్లోకి పోయేసి నా పోస్ట్ దగ్గర ఇక్కడ గిఫ్ట్ 10 ర్యాప్స్ అనేది ఇవ్వండి. మీకు సైన్అప్ బోనస్ కింద 10 వస్తాయి కదా వాటిలో, అప్పుడే మీరు యాక్టివ్ యూజర్ అవుతారు. ఇది ప్రాసెస్. దీంట్లో డైలీ పోస్ట్ కూడా చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడికి వచ్చేసి మీరు హోమ్ పేజీకి వచ్చేస్తే మీరు ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైనా పోస్ట్ చేసి క్యాస్ట్ అని చెప్పేసి చెప్పండి. సో ఆ విధంగా మీకు పాయింట్స్ వస్తాయి దీంట్లో. ఇవి కాకుండా రెండో స్టెప్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసేసి మీకు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని చూపిస్తుంది. ఆల్రెడీ ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్ అకౌంట్లో ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేసేసి కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఎథీరియం మెయిన్ నెట్వర్క్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ హ్యాండిల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లెయిమ్ హ్యాండిల్లో మీకు ఆప్టిమిజం మీద చూపిస్తుంది, కానీ గ్యాస్ ఫీజ్ ఇక్కడ చూపిస్తుంది. నేనైతే ఈథీరియం సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఓపీ మీద అయితే మీకు చూడండి .op.cast వస్తుంది. ఇక్కడ ఈథీరియం మీద చూడండి డైరెక్ట్ క్యాస్ట్ అనే వస్తుంది. సో మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ పేరు ఏదైనా ఎనీ పేరు ఇవ్వండి. సో ఇలాగ ఇచ్చేసేసి ఇక్కడ ఈథీరియం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెఫరల్ కోడ్ నేను ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. క్లెయిమ్ ఫ్రీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ $7 USDT వర్త్ ఆఫ్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. నేను ఈరోజు చూశాను ఈథీరియం మీద. మీరు ఒకవేళ ఆప్టిమిజం ఉంటే సెలెక్ట్ చేసుకున్న ఇంచుమించు అదే పడుతుంది. కాబట్టి మీరు మీకు ఇష్టమైన నెట్వర్క్లు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా చేయండి. సో దీంట్లో వచ్చేసి ఇది క్లెయిమ్ హ్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్వెస్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసేసి మీరు ఇక్కడ షేరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ చేసేసుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి, పవర్ పాయింట్స్ అని చెప్పేసి. ఈ రెండిట్ల మీద బేసిస్ చేసేసుకొని మీకు ఫార్కాస్ట్ ఎయిర్ డ్రాప్ ఉంటుంది. మెయిన్ ఏదైతే యాప్ చూపించానో దాంట్లోనే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయండి. దీంట్లో క్లెయిమ్ హ్యాండిల్ చేసి సమ్ క్వెస్టులు అయితే కంప్లీట్ చేసేసుకోండి. మీకు ఆటోమేటిక్గా మీరు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతారు. దానికే కాదు వేరే ఎయిర్ డ్రాప్స్కి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.